అమ్మ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వచ్చిన దగ్గర నుంచి బాగుందండి. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలల పైనే జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మొత్తం మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా బాగా అందరికీ అన్ని విధాలుగా సహాయం చేశారు. చాలా అందరికీ ఫుడ్ కానీ ఏది కానీ అలా ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా బోట్లో వెళ్ళి అన్నీ బాగా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మునిగిపోయిన వాళ్ళకి 10,000 రూపాయల సహాయం అనేది కూడా చేశారు. అన్ని విధాలా బాగా మాకు ప్రజెంట్ ఎలా ఉంది? స్వర్ణాంధ్ర 2047 పెట్టారు కదమ్మా, ఇది సూపర్. అంతే చంద్రబాబు నాయుడుకి ఆయనకి సూట్ ఇంకెవరో రారు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి చేసేదంటే చంద్రబాబు 5 ఏళ్ళు మేము పడి ఉన్నాం. ఏం పడ్డారు? చాలా బాధలు పడ్డాం. ఎందుకు ప్రభుత్వంలో కూడా ఇలాంటి జరుగుతాయి అంటారా? జరగవు. ఇంతకు ముందు కూడా చాలా అసలు 5 ఏళ్ళు కోల్పోయింది. ఈయన ఈ 10 ఏళ్లలో తీసుకొచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకొస్తారు నమ్మకం ఉందా? ఉంది నమ్మకం. 2047 ద్వారా నిజంగా మంచి జరిగింది, బంగారు భవిష్యత్తు వచ్చింది కన్ఫర్మ్ గా. అంటే మాటల వరకే చేతల్లో ఏముండదని అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ. చూపిస్తారు. కంగారు పడితే ఎలాగా? ఏ పని అయినా సరే వెంటనే అయిపోతాయా? సంవత్సరాలు పడతాయి, ఓపిక పట్టాలి అంతే. ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయంటారా? భవిష్యత్తులో బాగుంటాయండి. గత 5 సంవత్సరాల ఆడవాళ్ళ మీద చాలా ఇబ్బందులు ఉండేవి, అటాక్ జరిగాయి, రేపులు జరిగాయి కదా, ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండిద్దా? కొంచెం నిదానంగా టైం పట్టిద్దండి దేనికైనా సరే. అమలు అవ్వాలని కానీ అయిపోవు కదా అది. మరి ఇప్పుడు మీరేం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అండి ఇసుక ఎన్ని రోజులు మనం ఎంతో అమౌంట్ కొనేవాళ్ళం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వంలో ఇసుక వచ్చేసరికి ఉచితంగా పెట్టేసరికల్లా చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా చాలా ఆనందిస్తున్నారు. చాలా బాగుందండి. అందరికీ పనులు ఉన్నాయి. కూలి పని వాళ్ళకి మెయిన్ పనులు ఉండడం, అందరికీ పనులు ఉన్నాయి. అతను ఉన్న మన వైసీపీ ఉన్నాడు పనులే లేవు జనాలకి. పనులు లేక ఇబ్బందులు పడ్డారు జనాలు. 5 సంవత్సరాలు మంచిగా ఉంది, బంగారు భవిష్యత్తులో తిప్పామంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ. అంతే. మరి ఇప్పుడు అమ్మ మరి పెద్దవాళ్ళు కానీ ఒక 5 ఏళ్ళ కింద చేశారు కానీ ఎలా చేశారో చూస్తారు జనాలు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కలిసి స్కూల్ పేరెంట్స్ మీటింగ్ వెళ్ళడం కానీ స్కూల్లోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది? నెంబర్ 1 అండి అసలు సూపర్. అసలు అప్పుడు ప్రభుత్వం అసలు మేము సీఎం ఎక్కడ మీటింగ్ పెట్టారని చూడాల. మరి ప్రభుత్వం ద్వారా ఇంకా మంచి జరిగిద్దని నమ్ముతున్నాం. 100% నమ్ముతున్నాం. ఈ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? సూపర్ అండి, ఇంకా చెప్పేదేం లేదు ఇక. సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. పరిపాలన అంటే వైసీపీ పరిపాలనలో నరకం చూసాం. ఏం జరిగిందంటారు? నరకం అంటే ఒక రోడ్లు లేవు, ఎక్కడ వంతులు లేవు. జనాన్ని ఏంటంటే ఇది ఏ పథకాలు ఇచ్చండి, పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశాడండి. పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేసి జనాల్ని ఇట్టుకున్నాడు తప్ప ఉపయోగం లేదు. ఎందుకంటే ఉపయోగం ఉంది. ఎందుకంటే 150 రూపాయలు అమ్ముకోడు క్వార్టర్, 60 రూపాయల క్వార్టర్ని 150 రూపాయలు అమ్ముకోడు. దాని మీద లాక్కుని ఏం చేసాడు, ప్రజలకు ఎట్టాడు. అంతే, ఏం చేసేది ఏం లేదు. ఈ 7 రోజున ఒక అభివృద్ధి అనేది లేదు, అసలు అభివృద్ధి అనేదే లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ప్యాచ్ వర్కులకి వెంటనే గ్రాంట్ చేశారు. అంటే గుంటలు ఎక్కడ ఉన్నా కూడా సంక్రాంతిలో ఫినిష్ అవ్వాలి రోడ్లు కానీ అన్నారు కదా, నిజంగా చేస్తారండి? చేస్తారండి, అవుతున్నాయండి. చాలా మట్టుకి కవర్ అయిపోయినాయి, గుంటల మట్టుకి చాలా మట్టుకు కవర్ అయిపోయినాయి. ఆగవండి సార్. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే 2047 ద్వారా ఒక బంగారు భవిష్యత్తు అనేది వచ్చిందంటారు రాష్ట్రానికి? వస్తుందండి. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంతకాలం కూడా చాలా బంగారుగా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని అరికడుతున్నారు, స్వాట్లు అలర్ట్ అవుతున్నారు. ప్రజలకు కూడా కొంచెం గుర్తింపు వస్తుంది, తెలుస్తుందండి విషయం ఏంటని. ఇది కూడా ఇప్పుడు గుర్తింపు లేని చోట గుర్తింపు లేని ప్రభుత్వం వచ్చిన ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే బాగా ఉందండి. అంటే ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా పెట్టారు కదా, ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో రెవెన్యూ సదస్సులు పెట్టేసి ప్రజలకు దగ్గరలో అంటే పాస్బుక్ల మీద ఇబ్బంది ఉన్నా, లైక్ ల్యాండ్ ఏమైనా కబ్జాలు ఉన్నా రెక్టిఫై చేసి ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ వచ్చి చేస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇప్పుడు ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులను తొక్కేసాడు. నేను అగ్నికుల శక్తుల్ని మత్స్యకారులను తొక్కేసాడండి. ఎందుకంటే ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ అని నేను, ఒక మత్స్యకారి ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ నేను. అలాంటిది గుర్తింపు లేదు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు సీఎం ఊరిని మరిచాను. ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే ఏంటో అనేది తెలుస్తుంది మాకు. నేను ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ అండి. వాల్యూలు ఇస్తున్నారు ప్రెసిడెంట్ కూడా? వాల్యూ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటుందండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే కూర్చోండి సార్ అంటున్నారు. అప్పుడు కూర్చోంటాం కాదండి, ఇళ్ళ నుంచి ఉండవలసి వచ్చింది. గవర్నమెంట్ గుడ్ అండి. సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, కూటమి ప్రభుత్వం వచ్చిందా స్వర్ణాంధ్ర 2047 ఎలా ఉండబోతుంది? బంగారు భవిష్యత్తు వచ్చిందంటారు స్టేట్ వైజ్?
చాలా చాలా ఫ్యూచర్ ఉంది, కానీ ఇట్ టేక్స్ టైం. ఆయన సర్దుకునేసరికి కొంచెం టైం పడుతుంది. ప్రభుత్వం ద్వారా నమ్మకం ఉందా? ప్రజలకు మంచి చేస్తారా? బాగా మాకే కాదు, అందరికీ ఉంది. ఎందుకు సార్ అంత నమ్మకం ఏంటి ప్రభుత్వం మీద? అంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటరు, కరప్షన్ ఫ్రీ, ఈ హాస్ సర్టన్ విజన్. అంటే కరప్షన్ లేకుండా మంచి పరిపాలన చేస్తారని నమ్మకం ఉంది. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది చూసామని ప్రజలు అంటున్నారు. ఉంది నమ్మకం. లాస్ట్ 5 years ఎలా అనిపిస్తుంది సార్ ఆపోజిట్ పార్టీ? వద్దు ఇక మాట్లాడద్దు. లాస్ట్ ప్రభుత్వం మేము చాలా సఫర్ అయ్యాము. ఇక మా పొలాలు కూడా వెళ్ళిపోయేటట్టున్నాయి. ఇక అందుకనే తిరగబడ్డాము, అంతా అయిపోయింది. కమింగ్ టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, రెవెన్యూ సదస్సులు పెట్టారు కదండి. రెవెన్యూ సదస్సులు ఎలా అనిపిస్తుంది సార్? అంటే పొలాల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, పాస్బుక్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా రెక్టిఫై చేసి ఒక కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దగ్గర అందరూ వచ్చి ఒక పంచాయతీలో నుంచి చేస్తున్నారు కదా అన్ని డిపార్ట్మెంట్ల వరంగా. ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఎలా అనిపించింది? అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఈ సిస్టమ్ పెట్టారు కదా రెవెన్యూ సదస్సులు, మంచి ఆలోచన అంటారు ప్రతి పంచాయతీలో? మంచి ఆలోచన, అంతా బాగానే ఉంది. కమింగ్ టు డెవలప్మెంట్ వరంగా ఎలా ఉండబోతుంది? ఇట్ టేక్స్ టైం అండి. ఎందుకంటే ఆయన చేసిన లాస్ట్ 5 years చేసిన ఇవన్నీ కూడా ఎన్ని సర్దుకునేసరికి టైం పడుతుంది. వీ షుడ్ నాట్ బ్లేమ్ హిమ్. ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా. ఏం జరిగిందండి? అందరికి పంచడం జరిగింది. అదే ప్రభుత్వం, అదే ఇది జనరల్ మాస్టర్స్ అదే అంటారు. మాకు పంచాయతీ కాబట్టి మాకు గొప్ప. బేసికల్లీ గత ప్రభుత్వంలో పాస్బుక్ మీద ఫోటోలు వేయించడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వం అంటుంది. అవన్నీ గత ప్రభుత్వం ఇంకా కొద్ది రోజులు ఉన్నట్టయితే తాకట్టు పెట్టుకుని తెచ్చుకునేవాడు. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి కరప్షన్స్ కానీ ఫోటోలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు కూడా పిచ్చి అంటే చిల్లర ఖర్చులకి ఏమైనా ఎక్కువ అమౌంట్ పెట్టేస్తారంటారా ప్రజలు? లేదండి మాకు ఆ నమ్మకం. ఆయన చాలా సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు చేశారు. ఆ అనుభవం ఉంది మాకు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మాటల వరకేనా అండి, చేతల్లో ఏమైనా చూపిస్తారంట? చేతల గవర్నమెంట్ అండి, కానీ ఇట్ టేక్స్ టైం. అది గత ప్రభుత్వంలో చేశారండి. ఏం చేశారు? పంచారు. ఆ పంచడమే కానీ చేసి అప్పుడు ఆ జనరల్ మాస్టర్స్ అది పుచ్చుకున్న వాళ్ళు ఆ పాట పాడతారు. అంతేగాని ఇప్పుడు డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకి అది ఉండదు కదా.